హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ ఎస్ఎల్ డిజైన్స్ అండి. ఇవాళ ఒక చిన్న టిప్తో వచ్చాను. అది కూడా ఓన్లీ ఫర్ బిగినర్స్కేనండి ఇది. చాలామంది కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఫాల్స్ ఇండ్లల్లో వేసుకునే వాళ్ళకి ఒక చిన్న టిప్ అనమాట. ఏంటంటే ఎడ్జెస్లో కొన్ని శారీస్ స్టిఫ్గా ఉంటాయి, కొన్ని శారీస్ ఏమో సాగుతూ ఉంటాయి. సో ఫాల్ ఏమో వచ్చి మనకి కాటన్ కాబట్టి నార్మల్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. అట్లా బాగానే ఉంటుంది, వెళ్ళిపోతాం. కానీ నెక్స్ట్ ఎండింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మధ్య మధ్యలో ఉగ్గు వచ్చేయడము, కుచ్చులాగా వచ్చేయడము, కార్నర్లో పెద్ద కుచ్చు వచ్చేయడము అలా ఉంటుందన్నమాట. సో శారీస్ అన్నీ ఒకేలాగా ఉండవు అనమాట. కాటన్ శారీస్ అంటే ఓకే, కాటన్ శారీస్కి డైరెక్ట్ వేసేయచ్చు, ప్రాబ్లం లేదు, ఫ్రంట్ టు బ్యాక్. కానీ కొన్ని సింథటిక్ శారీస్ కానీ, కొన్ని నార్మల్ శారీస్ కానీ, కొన్ని సిల్క్ శారీస్ కానీ, ఇలాంటి శారీస్ ఏమవుతుంటాయంటే ఎడ్జెస్ సాగుతుంటాయి. సో ఇది కాటన్ ఫాలు, అదేమో సాగుతూ ఉంటుంది. సో సెట్ కాదు. అప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న కుచ్చు అనేది ఇచ్చేస్తూ రావాలన్నమాట. చిన్న కుచ్చు, అలా చిన్న కుచ్చు ఇచ్చుకుంటూ అంటే ఫాల్ అంతా కలిపి ఎంత ఫాల్ ఉందో దాంట్లో ఒక 3 చిన్న చిన్న కుచ్చులు కుట్టేసుకోండి. చిన్న చిన్న కుచ్చులు కుట్టేసిన తర్వాత మీరు చూడండి, మీకే తెలుస్తుంది ఆ మార్పు ఏంటో. ఎమ్మింగ్ చేయొచ్చు, లేదా మిషన్ మీద తిప్పేసి, కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారంటే మిషన్ మీద వేసేయండి అమ్మా అని అంటుంటారు. సో మిషన్ మీద బ్యాక్ సైడ్ తిప్పేసి వేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది, ఎమ్మింగ్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ టిప్పు మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఓన్లీ ఫర్ బిగినర్స్ అండి. ఒక చిన్న టిప్ అనమాట. చూడండి, ఈ రకంగా చూసుకొని సెట్ చేసుకుంటూ కుట్టేసేయండి కార్నర్ వరకు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.